హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ప్రెస్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడైతే ఇనాగరేషన్ జరుగుతుంది. ఈ గెటప్‌ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మీకేమైనా తెలిసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా వచ్చేసి ఈ మంత్ 15th నుంచి డిసెంబర్ 15th టు డిసెంబర్ 31st వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచే కాకుండా వేరే గుజరాత్ వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చేసి స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. మోర్ దాన్ 250 స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారు. కలెక్షన్ అయితే చాలా ఉందండి. చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి ఇక్కడ. శారీస్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పట్టు శారీస్, కాటన్, పోచంపల్లి ఇక్కత్ శారీస్, కలంకారీ శారీస్ అలా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి. కాటన్ శారీస్ అలా. ఇంకా డ్రెస్సెస్ కూడా ట్రెడిషనల్ వేరు, వెస్టర్న్ వేరు, ఇలా వూలన్ ఐటమ్స్ అలా చాలా డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కిడ్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఫ్రాక్స్ అలా. ఇలా బ్రాస్ ఐటమ్స్, కాపరు, పంచలోహ విగ్రహాలు ఇలా చాలా ఉన్నాయి. కృష్ణుడు చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో. అంటే సేమ్ పీసెస్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అలా అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఐటమ్స్ ఉన్న షాప్సే మోర్ దాన్ 10 షాప్స్ అలా రిపీటెడ్‌గా ఉన్నాయండి. కాకపోతే మనం తిరిగి కాస్ట్ అనే దగ్గర తెలుసుకొని బార్గెయిన్ చేసి తీసుకోవాలి. కొన్ని దగ్గర కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. కొన్ని షాప్స్‌లో అయితే ఓకే, రీజనబుల్‌గానే అనిపిస్తుంది. ఇంకా ఇలా జ్యువెలరీ షాప్స్, బ్యాంగిల్ షాప్స్ చాలానే ఉన్నాయండి. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ షాప్సే మోర్ దెన్ 10, 15 షాప్స్ అలా అయితే రిపీటెడ్‌గా ఉన్నాయి. కలెక్షన్ కూడా అలానే చాలా బాగుంది అన్ని దగ్గర. కానీ మనకైతే చాలా ఓపిక ఉండాలండి. ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా అర్థమవుతలేదు చాలా స్టాల్స్ ఉండేసరికి. ఇంకా ఇలా షాల్స్, శారీస్, దివాన్ షీట్స్, పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ అలా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇలా హ్యాండ్ బ్యాగ్స్, పర్ల్స్, దండలు అలా చాలా ఉన్నాయండి. ఇలా మ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, సోఫా కవర్స్, బ్లాంకెట్స్, వుడెన్ ఐటమ్స్ అవన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయండి.
ఇక్కడ బుద్ధ చూడండి ఎంత బాగున్నాడో. మొత్తం థ్రెడ్‌తోనే చేశారు వీళ్ళు. ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ గణేష, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్, హౌసెస్ ఇలా అన్ని థ్రెడ్‌తోనే చేశారు వీళ్ళు. ఇంకా ఉయ్యాలలు ఇలా కిడ్స్‌కి అయితే చాలా బావుంటాయి. ఈ ఉయ్యాలలు అవి. ఇలా జూట్ బ్యాగ్స్, బాటిల్ కవర్స్, హ్యాండ్ బ్యాగ్స్ లైక్ లంచ్ బ్యాగ్స్ అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓన్లీ లేడీస్ డ్రెసెసే కాదండి. జెంట్స్ డ్రెసెస్, ఇంకా బాయ్స్ డ్రెసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ కుర్తాస్, ధోతీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రేమ్స్ చూసారు కదండీ! చాలా బావున్నాయి. వీళ్ళు కొన్ని వాళ్ళ ఓన్ పెయింటింగ్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా రాధాకృష్ణ చూడండి ఎంత బావుందో. అంటే ఆ ఫ్రేమ్ ఆల్మోస్ట్ నాకు 3000 చేంజ్ అయితే చెప్పారు. సేమ్ అదే ఫ్రేము చిన్న సైజ్‌లో కూడా అవైలబుల్ ఉంది. లైక్ 400, 500 రూపీస్ కాస్ట్‌లో అలా అవైలబుల్‌లో ఉన్నాయి. సేమ్ పెద్దవేవైతే ఉన్నాయో అవి అంటే మనకి బడ్జెట్‌లో ఉండేలాగా కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. ఇంకా ఇలా బెడ్‌షీట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్‌ని ఏమని పిలుస్తారో నాకైతే ఐడియా లేదు. మీకు తెలిసుంటే కొంచెం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా గణేష్ విగ్రహాలు, ఇలా బ్రాస్ ఐటెమ్స్, బెల్స్, పూజ రిలేటెడ్ థింగ్స్ అలా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మనం దసరా టైంలో అలా యూజ్ చేస్తాం కదా! బొమ్మల కొలువు, దానికి సంబంధించిన బొమ్మలు, చెక్క బొమ్మలు, అదే కొండపల్లి బొమ్మలు అవి కూడా స్టాల్స్ పెట్టారు. ఇంకా ఇలా మెటల్ షో పీసెస్, వుడ్ షో పీసెస్ చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా స్టోన్‌తో చేసిన దేవుడి విగ్రహాలు లైక్ గ్రానైట్ అలా యూజ్ చేసి చేసుంటారు కదండీ అవి. ఇంకా ఎలిఫెంట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ షో పీసెస్ అయితే చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి.
ఇక్కడైతే కొన్ని చిన్న పిల్లల డ్రెస్సులయితే చాలా అంటే చాలా క్యూట్‌గున్నాయి. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా సరిపోయేలాగా స్టిచ్ చేశారు వీళ్ళైతే. చాలా క్యూట్‌గున్నాయి ఆ డ్రెసెస్ అయితే. ఈ శారీస్ అయితే కాస్ట్ చాలా ఎక్కువనే ఉన్నాయండి. వీళ్ళు థౌసండ్స్‌లో చెప్తున్నారు. ఈ యెల్లో శారీ ఆల్మోస్ట్ 5000 చేంజ్ చెప్పారు. ఇంకా కాటన్ శారీస్ కూడా ఉన్నాయి. కింద ఉన్న శారీస్ ఇవి 700 లైక్ 1000 రూపీస్ బిలో కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే కాస్ట్‌లీగానే ఉన్నాయి. ఇవన్నీ దుప్పటాస్. కాస్ట్ అయితే నాకు కొంచెం హై అనే అనిపిచ్చింది. అంటే మెయిన్ నాకు ఐడియా లేదు ఆ క్లాత్ ఏంటి అని జెప్పేసి. డ్రెసెస్ అయితే చాలా అంటే చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. లైక్ కాటన్, వూలన్, పట్టు, సిల్క్ మిక్స్డ్ కాటన్ అలా చికెన్‌కారీ వర్క్, కుర్తాస్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇలా టాప్స్, వెస్టర్న్ వేర్, షార్ట్ టాప్స్ లైక్ జీన్స్ అలా చాలా అవైలబుల్ ఉన్నాయి డ్రెసెస్. కాస్ట్ గూడా ఓకే. రీజనబుల్‌గానే ఉన్నాయి కొన్ని దగ్గర. కాకపోతే కొంతమంది ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. మనమైతే చాలా వరకు బార్గెయిన్ చేయాల్సిందొస్తుంది. ఆల్మోస్ట్ 50% వరకు బార్గెయిన్ చేయాల్సిందొస్తుంది. ఇంకా కొన్ని నేత చీరలు అంటే లైక్ పోచంపల్లి శారీస్, గద్వాల్ శారీస్ అవైతే మగ్గం కాస్ట్‌కనే పెట్టారు వాళ్ళు. నేనైతే కాస్ట్ అడగలేదు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు చేసే లైక్స్, కామెంట్స్ వల్ల మాకు ఇంకా ఎంకరేజ్‌మెంట్ ఉన్నట్లు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా చాలామందికి నా వీడియోస్ అయితే రీచ్ అవుతాయి మీరు చేసే షేర్స్ వల్ల. మీకు పాసిబుల్ అయితే కంపల్సరీ అందరూ విజిట్ చేయండి. లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అంతా చాలా కలెక్షన్ అయితే ఒక దగ్గర అవైలబుల్ ఉంది. చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ వాలెట్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా క్యూట్‌గున్నాయి. రియల్‌గా చూస్తే మాత్రము చాలా ఐటెమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో. ఇటు చూడండి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఎంత క్యూట్‌గున్నాయో అన్నీ పర్ల్స్‌తో థ్రెడ్ ఎంబ్రాయిడరీస్ లైక్ మిర్రర్స్ అలా యూజ్ చేసి చేశారు. చిన్న చిన్న పూసలు అలాంటివన్నీ కుందన్స్ అలా పెట్టేసి చేశారు వర్క్ ఎంబ్రాయిడరీ లాగా. చాలా బాగున్నాయి ఇవి. ట్రెడిషనల్ డ్రెసెస్ పైన అలా యూజ్ చేయడానికైతే చాలా బాగుంటాయి ఈ వాలెట్స్. ఇంకా ఈ ఉలెన్‌లో అయితే మెయిన్‌గా ఈ చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి. లైక్ 300 అలా అయితే చెప్తున్నారు. ఫైనల్ కాస్ట్ అయితే తెలీదు. బార్గెయిన్ చేస్తే మేబీ 200కి అలా ఇవ్వచ్చు. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో.
సేమ్ ఫ్రేమే వేరే వేరే స్టాల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అయితే చెప్తున్నారు. అంటే మనం ఒక దగ్గరే చూసి అక్కడే ఫిక్స్ అవ్వకుండా అన్ని స్టాల్స్ తిరిగేసి కాస్ట్ కనుక్కొని ఫైనల్‌గా మనకి రీజనబుల్ ఉన్న ప్రైస్‌లో తీసుకోవడం బెటరు. ఇలా కుషన్ కవర్స్, పిల్లో కవర్స్, దివాన్ బెడ్‌షీట్స్ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సోఫా కవర్స్ అలా అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అవైతే కలెక్షను. క్వాలిటీ కూడా చాలా బానే ఉంది. కాస్ట్ కూడా అలానే చెప్పినారు. ఈరోజే స్టార్ట్ అవ్వడంతో ఇంకా చాలా వరకు కొంతమందయితే అరేంజ్ చేసుకోలేదు అన్నీ ప్రాపర్‌గా. కొందరైతే అన్నీ రెడీగానే ఉన్నాయి. ఈజీగానే చెప్పేస్తున్నారు ప్రైజెస్ అవన్నీ. కొందరైతే బిజీగా సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ కార్పెట్స్, డోర్ మ్యాట్స్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ప్రైస్ కూడా ఓకే. రీజనబుల్‌గానే అనిపించింది. అంటే వాళ్ళు చెప్పే కాస్ట్ కాదు. మనం బార్గెయిన్ చేసిన తర్వాత కాస్ట్. ఓకే. సాటిస్ఫైడ్‌గానే అనిపించింది ఆ క్వాలిటీకి. ఇక్కడ ఇంకా వుడెన్‌కొచ్చేసరికి చాలా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఫ్లవర్ పాట్స్, చైర్స్ ఉన్నాయి. ఇంకా పోప్ బాక్సెస్ కూడా అయితే చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి ఇక్కడ. పీటలున్నాయి, స్టూల్స్, ఇంకా చిన్న చిన్న టాయ్స్, ఇంకా ట్రేస్ ఉన్నాయి, సర్వింగ్ బౌల్స్, స్పూన్స్, చిన్న చిన్న స్పూన్స్ ఉన్నాయండి వుడ్‌లో అయితే. చాలా బాగున్నాయి అవి. ఇంకా ఈ వాచెస్ అయితే 24 మూవీలో ఉన్నట్లున్నాయి అన్నీ. ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయి చూడ్డానికైతే వాచెస్. ఇంకా హ్యాంగింగ్స్, ఫ్రూట్ బాస్కెట్స్, మిర్రర్స్ ఈ వుడ్‌లోనే చాలా ఉన్నాయండి ఐటెమ్స్ అయితే చాలా వరకు. చాలా క్వాలిటీగా ఉన్నాయి ఐటెమ్స్ అయితే. మరి కాస్ట్ అవి నేను అడగలేదు ఇంకా. ఇంకా ఈ షాప్స్ కూడా చాలానే ఉన్నాయండి స్టాల్స్. అంటే సేమ్ ఐటెమ్సే మల్టిపుల్ షాప్స్‌లో ఉండేసరికి కాస్ట్ అయితే మాక్సిమం సిమిలర్‌గానే ఉంటుంది. కాకపోతే మనం బార్గెయిన్ చేసే కొద్దీ కొందరు తగ్గిస్తున్నారు, కొందరు సేమ్ కాస్ట్ అంటున్నారు. చూసి అన్ని షాప్స్ తిరిగి మనం తీసుకోవాల్సి ఉంటది. ఇంకా ఇక్కడికొచ్చేసరికి చెక్కవి దేవుడి విగ్రహాలు అలా చాలా బాగున్నాయి. ఇంకా డోర్ పైన ఉంటాయి కదండీ! ఓల్డ్ జనరేషన్స్‌లో అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌తో అలా చేసి ఉండేటివి అలా ఉన్నాయి. ఇంకా ఇలా పెద్ద పెద్ద దేవుడి విగ్రహాలు లైక్ టెంపుల్ డిజైన్స్‌లో అలా మెయిన్ ఎంట్రన్స్ డోర్‌కి, పూజా మందిరం డోర్‌లకి అలా పెట్టుకోవడానికి అలా వీలుగా ఉండేలాగా ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి వుడ్‌వి. ఇవి కూడా 2 ఆర్ 3 షాప్స్ ఏమో అవైలబుల్ ఉన్నట్లున్నాయి ప్రెజెంట్. ఇంకా ఇలా చాటలు, గంపలు ఇంకా ఇవన్నీ అయితే ప్రెజెంట్ ఇప్పుడొచ్చే కిడ్స్‌కైతే మాక్సిమం ఐడియా ఉండకపోవచ్చు. విలేజెస్‌లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటది గానీ, సిటీస్‌లో మేబీ ఎంతవరకు ఐడియా ఉంటదో తెలీదు. ఇంకా ఇక్కడైతే హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం ఉంటుందండి. ఈ మ్యూజియం బయట ఒకతనైతే ఫ్రీగానే పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నారు. వీక్లీ 2 డేస్ ఉంటుందంట. సాటర్డే అండ్ సండే ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ 1:30 నుంచి 6 వరకు అయితే నేర్పిస్తారంట. చిన్న పిల్లలైనా ఎళ్ళొచ్చు, హౌస్ వైఫ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు ఆయన. స్టెప్ బై స్టెప్ ఐస్, ఇయర్ అలా స్టెప్ బై స్టెప్ అయితే నేర్పిస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ 10 స్టాల్స్ అలా ఉండడం వల్ల మనకి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది. సో, మనం మనకి నచ్చినవి పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ బయట ఎక్కడైనా కూకట్పల్లి అలా చూసామంటే 1 ఆర్ 2 షాప్స్ ఉంటాయి. కలెక్షన్ తక్కువ ఉండొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి సెరామిక్ కప్స్, జార్స్, ప్లేట్స్, సర్వింగ్ బౌల్స్, ఇంకా కిచెన్ వేరు, షో పీసెస్ చాలా ఉన్నాయండి. ఇంకా క్లే పాట్స్ ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి. ఫ్లవర్ పాట్స్, ఇంకా ప్లాంట్‌వి పాట్స్ అలా చాలా ఉన్నాయి. కలెక్షన్ అయితే టీ కప్స్, సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్ చాలా డిషెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అయితే ఇక్కడ గద్వాల్ పట్టు చీరలు, ఇంకా నేత చీరలు ఇలా ఉన్నాయి. ఇవైతే మగ్గం కాస్ట్‌కి అని అయితే పెట్టారు వాళ్ళు మరి. ఇంకా ఇక్కడ ఈ క్లే పాట్స్, సెరామిక్ బౌల్స్ ఇవన్నీ కూడా కలెక్షన్ చాలానే పెట్టారండి. ఇంకా ఇలా వుడ్ వెల్కమ్ బోర్డ్స్, నేమ్ బోర్డ్స్ లైవ్‌లో చేసిస్తున్నారు మనకి. చాలా అంటే చాలా కలెక్షన్ అయితే అవైలబుల్‌లో ఉందండి. క్లే కానీ, సెరామిక్ ఇంకా ఇలా షో పీసెస్, హ్యాంగింగ్స్ మనకి చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు వేరే వీడియోస్ ఏమైనా కావాలి అన్న కూడా నాకు కామెంట్ చేయండి. నాకు పాసిబుల్ అయితే నేను లాంచ్ చేసి పెడతాను.